భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు వినని వారు ఉండరు. ఆయన గొప్ప ఇంజనీరు. లండన్లోని థేమ్స్ నదిపై ఇండియా పేరు వచ్చేలా బ్రిడ్జి నిర్మాణం చేసిన అసాధారణ ప్రతిభాశాలి. బ్రిడ్జి నిర్మాణం చేసిన అసాధారణ ప్రతిభాశాలి. బెంగుళూరు, మైసూరు పట్టణాల వైభవం అంతా ఆయన సృష్టించిన అద్భుతమే. ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఎంతో ఆచరించేవారు. ఒకరోజు విశ్వేశ్వరయ్య గారింటికి చాలామంది అతిథులు వచ్చారు. ఇంట్లో పిండి వంటలు తయారు చేశారు. ఇక భోజనం చేయడమే ఆలస్యం. ఇంతలోనే వారి నౌకరు వచ్చి ఒక ఉత్తరం చేతికిచ్చి వెళ్ళాడు. అది చదివిన వెంటనే విశ్వేశ్వరయ్య గారి ముఖ కవళికలు మారిపోయాయి. ఎంతో బాధతో ఆ కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు. అతిథులతో చేతులు జోడించి ఇలా అన్నారు: ఈరోజు మీతో పాటు భోజనం చేయలేకపోతున్నందుకు క్షమించండి. ఎందుకంటే మాతృ సమానమైన మా ఇంటి ప్రాణి ఒకటి చనిపోయింది. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇల్లు అంటే మైసూరుకు దగ్గరలో వారి కుటుంబ సభ్యులు నివసించే గ్రామం. వచ్చిన వారు భోజనాలు పూర్తి చేశారు. తర్వాత మరణించింది ఎవరాయని ఆరాధిస్తే వాళ్ళు ఊళ్ళోని ఒక ముసలి ఆవు చనిపోయిందని, ఆవు పాలు తాగేవారు పెద్దవారయ్యారని, ఆరోగ్యంగా ఉన్నారని, ఈరోజు అది చనిపోవడంతో ఎంతో బాధగా ఉందని విశ్వేశ్వరయ్య గారు తెలిపారు. ఆ మాట విని అతిథులు ఆశ్చర్యపోయారు. వారికి గోవుల పట్ల ఉండే మాతృభక్తిని అభినందించారు. మనం కూడా గోవును తల్లిగా భావించాలి. గోపూజ చేయాలి. గోసేవ చేయాలి. గోవు సర్వదేవతలకు నిలయము. గోపంచకంలో అనేక ఔషధీయ గుణాలు ఉంటాయి. ఇటీవలే ప్రపంచ దేశాలు కూడా వీటిని గుర్తించాయి. కాబట్టి గోమాతను రక్షించడం మన కర్తవ్యంగా భావించాలి.